39 సబ్ రిజిస్ట్రార్ల అన్నింటిలో రాష్ట్రంలో ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్లో వచ్చే ఆదాయం సుమారుగా 69% ఆదాయం ఈ ఓఆర్ఆర్ ఇన్నర్ సైడ్ ఉన్న 39 సబ్ రిజిస్ట్రార్ల నుంచే రావటం జరుగుతుంది అధ్యక్ష. ఈ 39 సబ్ రిజిస్ట్రార్లని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలు, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనలకు అనుగుణంగా 11 క్లస్టర్లుగా విభజించాం అధ్యక్ష. ఈ 11 క్లస్టర్ని తమ ద్వారా ఈ సభలో ఉన్న సభ్యులతో పాటు రాష్ట్రంలో ఎస్పెషల్లీ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న సభ్యులు ప్రజలకు కూడా తెలియజేయాలని అనుకుంటున్నాను అధ్యక్ష. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ జిల్లాలో 3 క్లస్టర్లు విభజించాం అధ్యక్ష. ఒకటి మల్కపేట, రెండోది బంజారా హిల్స్, మూడోది బోయినపల్లి. అదే రకంగా రంగారెడ్డిలో 4 క్లస్టర్ల కింద విభజించాం అధ్యక్ష. ఒకటి గచ్చిబౌలి, రెండోది కోహెడా, మూడోది మంకాల్, నాలుగోది కొత్తపేట అధ్యక్ష. అదే రకంగా మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలో 3 క్లస్టర్ల కింద విభజించడం జరిగింది అధ్యక్ష. ఒకటి కండ్లకోయ, రెండోది మల్లాపూర్, మూడోది కూకట్పల్లి. 4వ క్లస్టరు 4వ జిల్లా సంగారెడ్డి జిల్లాలో పటాన్ చెరు అని ఇట్లా 11 క్లస్టర్లుగా విభజించాము అధ్యక్ష. ఈ 11 క్లస్టర్లలో ఇందాక మీకు ఏదైతే తమరికి వివరించానో 39 సబ్ రిజిస్ట్రార్లని ఈ 11 క్లస్టర్లో వాటికి నీరెస్ట్ ఉన్న ప్రాంతాలని ఐడెంటిఫై చేసి ఈ 11 క్లస్టర్లో అత్యాధునితమైన ఏర్పాట్లతో లేటెస్ట్ టెక్నాలజీతో ప్రభుత్వము ల్యాండ్ అలొకేషన్ చేయటం జరిగింది అధ్యక్ష. ఒక్కొక్క ప్లేస్లో 3 ఎకరాల నుంచి 4 ఎకరాల వరకు ల్యాండ్ అలాట్ చేయటం జరిగింది. ఆల్రెడీ రెవెన్యూ నుంచి ఆ శాఖకి ఈ శాఖకి నాదే కాబట్టి రెవెన్యూ శాఖ నుంచి స్టాంప్స్ అండ్ శాఖకి కూడా అలొకేట్ చేశాం అధ్యక్ష. ప్రభుత్వ పక్షాన ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ఏదైతే ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఎవరైతే పెద్ద పెద్ద బిల్డర్స్ ఉన్నారో వారు ఒక్కొక్క సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఏదైతే ఈ 11 క్లస్టర్లో ఒక్కొక్క క్లస్టర్ని వారు ఏర్పరిచే విధంగా వారిని ఒప్పించడం జరిగింది అధ్యక్ష. అందుట్లో భాగమే రీసెంట్గా గౌరవ ముఖ్యమంత్రి గారు గచ్చిబౌలిలోని సుమారు 3.5 ఎకరాల్లో ప్రైవేటు బిల్డర్ అయిన అపర్ణ కన్స్ట్రక్షన్ని ఒప్పించి సుమారు 63,000 స్క్వేర్ ఫీట్లతో 3.5 ఎకరాలలో అత్యాధునిక పద్ధతుల్లో లేటెస్ట్ టెక్నాలజీతో ఆల్రెడీ వర్క్ జరుగుతుంది అధ్యక్ష. నాకు తెలిసి గౌరవ సభ్యులకి ఇక్కడ ఈ సభలో ఉన్న సభ్యులతో పాటు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ప్రజలకు కూడా సంక్రాంతి లోపు ఇంకా ఒక 5 ఏటికి ఫౌండేషన్ వేస్తున్నాం అధ్యక్ష. ఏది ఏమైనా రాబోయే 6 నుంచి 9 నెలల లోపు ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఫస్ట్ ఫేజ్ కింద తీసుకున్న ఈ 39 సబ్ రిజిస్ట్రార్లు 11 క్లస్టర్లో ఏర్పాటు చేసి అది కొత్తగా పెళ్లి చేసుకునే దంపతులు రిజిస్ట్రేషన్కి వచ్చే కార్యక్రమం కానివ్వండి, బాలింతలు రిజిస్ట్రేషన్కి వచ్చే కార్యక్రమం కానివ్వండి, కోట్లాది రూపాయలు వెచ్చించి ఆస్తులు కొనుక్కునేవారు కానీ అమ్ముకునేవారు కానీ ఎక్కడా చెట్ల కింద పుట్ల పక్కన నిలబడకుండా ఉండే విధంగా ఈ టెక్నాలజీని ఈ లేటెస్ట్ 5 స్టార్ ఫెసిలిటీతో ప్రభుత్వం నుంచి ₹1 కూడా ఖర్చు కాకుండా ఏర్పాటు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. తప్పకుండా అటువంటి కార్యక్రమాన్ని అతి కొద్ది రోజుల్లోనే ఫేజ్ 1లో జిహెచ్ఎంసీ పరిధిలో ఓఆర్ఆర్కి ఇన్నర్ సైడ్ ఉన్న వాటినన్నింటినీ కూడా ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. అదే పద్ధతిలో సెకండ్ ఫేజ్లో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి సంబంధించిన వాటిలో కూడా ల్యాండ్స్ ఐడెంటిఫై చేస్తున్నాం అధ్యక్ష. ల్యాండ్స్ ఐడెంటిఫై చేసి అక్కడ కూడా వీలైనన్ని అంటే జిహెచ్ఎంసీ పరిధి ఓఆర్ఆర్ ఇన్నర్ అంటే ఇక్కడ బిల్డర్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి వారికి అటాచ్ చేయడం జరుగుతుంది. ఏదైతే జిల్లా హెడ్ క్వార్టర్లోకి వచ్చినప్పుడు అక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితులను బట్టి ముందుకొచ్చే బిల్డర్స్ ఉంటే వారితో కన్స్ట్రక్షన్ చేపించడం, లేని పక్షంలో ప్రభుత్వ పక్షాన సెకండ్ ఫేజ్లో జిల్లా హెడ్ క్వార్టర్కి సంబంధించిన సబ్ రిజిస్ట్రార్లు కానీ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఆఫీసులను కానీ ఏర్పాటు చేయడం జరుగుద్ది అధ్యక్ష. థర్డ్ ఫేజ్లో కాన్స్టిట్యున్సీలు వేజ్గా ఉన్న సబ్ రిజిస్ట్రార్లు ఉన్నాయి, వాటిని కూడా సేమ్ కాన్సెప్ట్ అడాప్ట్ చేయడం జరుగుతుంది.
ఇందాక గౌరవ సభ్యులు చెప్పినట్లు కలెక్టరేట్లో ఆనాడు కట్టారు అధ్యక్ష. నిజంగా చాలా అద్భుతంగా కట్టారు. కానీ ఆ కట్టిన కలెక్టరేట్ని నేను వాటిని విమర్శించటం లేదు, కానీ చాలా పెద్ద సైజులో కట్టడం వలన అవసరానికి మించి స్క్వేర్ ఫీట్లు ఉండటం వలన వాడిని మెయింటైన్ చేయలేక ఒక్కొక్క ఫ్లోర్ని తలుపులు పెట్టి ఉండటం వలన నేను చాలా కలెక్టరేట్లు స్వయంగా పర్యవేక్షించినప్పుడు చూసినప్పుడు నా దృష్టికి వచ్చింది అధ్యక్ష. అలా కాకుండా ఏవైతే ఈనాడు అవసరానికి తగ్గట్లా ఏరియాలు కడుతున్నామో ఈ కట్టిన ఏరియాలని మెయింటెనెన్స్ కూడా మొదటి 5 సంవత్సరాలు ఏ బిల్డర్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో మెయింటెనెన్స్ను కూడా వారికే ఇవ్వటం జరుగుతుంది అధ్యక్ష. ప్రభుత్వం నుంచి ₹1 కూడా వారికి ఇవ్వకుండా అలా ఏర్పాటు చేశాం. భవిష్యత్తులో దేశంలోనే ఇటువంటి సబ్ రిజిస్ట్రార్ లేని వ్యవస్థని, అద్భుతమైన వ్యవస్థని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. రెండవది, ఇందాక వారు ఇంకొక సూచన చేయటం జరిగింది అధ్యక్ష. యథార్థం ఒప్పుకుంటాను. ఎందుకంటే ఒక సబ్ రిజిస్ట్రారు నిజంగా హెల్త్ బాగలేకనో వివిధ కారణాల చేతనో వాంటెడ్లీనో అవాయిడ్ చేసి అతని తర్వాత ఉన్న అతన్ని సీట్లో కూర్చోబెట్టి చేయరాని పనులు అక్కడక్కడ జరుగుతున్నాయి, దీనివల్ల ఇబ్బంది జరుగుతుందని గౌరవ సభ్యులు చేసిన సూచనలు నిజం. దీన్ని కూడా ఈ ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ల వల్ల ఒకే ప్లాట్ఫారం మీద 3 నుంచి 6 సబ్ రిజిస్ట్రార్లు ఉంటారు అధ్యక్ష. ఏ సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి ఏ డాక్యుమెంట్ పోతుందో ముందు తెలియదు అధ్యక్ష. ఆఫీసుకైతే పోయేది తెలుస్తుంది తప్ప, లైక్ పాస్పోర్ట్ దగ్గరకు మనం పోయినట్లు డైరెక్ట్గా అక్కడ పోయినప్పుడు ఈ ముందు మ్యాచ్ ఫిక్సింగ్ జరిగే సందర్భం అక్కడ రాదు అధ్యక్ష. డైరెక్ట్గా అక్కడ స్లాట్ ప్రకారం పలాన్ రిజిస్ట్రార్ దగ్గరికే సబ్ రిజిస్ట్రార్ దగ్గరికే ఈ రిజిస్ట్రేషన్ వస్తుందని వాళ్ళకి తెలియని కారణంగానో తెలిసినా అది వాళ్ళ దగ్గరికి పోతుందో అనేది కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి పారదర్శకంగా తప్పకుండా అటువంటి వ్యవస్థను కూడా డెవలప్ చేయటం జరిగింది అధ్యక్ష. అది కాకుండా గడిచిన 4 నెలల క్రితం స్లాట్ సిస్టమ్ పెట్టాం అధ్యక్ష. ఈ స్లాట్ సిస్టమ్ వలన ముందు ఎవరు వస్తున్నారు ఏంటి అడ్వాన్స్గా బుకింగ్ చేసుకొని ప్లాన్ సిస్టమ్ లేకుండా స్లాట్ సిస్టమ్ వలన టైం సేవ్ అవుతుంది అధ్యక్ష. 18 నుంచి 21 నిమిషాల్లో డాక్యుమెంట్ని ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయగలుగుతున్నాం అధ్యక్ష. ఇంకా లేటెస్ట్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని రాబోయే రోజుల్లో ఇంకా టైంని 13 to 14 మినిట్స్కి రెడ్యూస్ చేయాలన్నది కూడా ప్రభుత్వం ఆ దిశలో ఆలోచిస్తుంది అధ్యక్ష. చివరగా భూభారతి చట్టంతో పాటు ఈ భూభారతి చట్టము ఒక కాన్సెప్ట్, ఒక వర్టికల్ అయితే, సెకండ్ వర్టికల్ భూమి సర్వేకి సంబంధించింది మరొక వర్టికల్ అయితే, మూడో వర్టికల్ వచ్చేసి ఈ సబ్ రిజిస్ట్రార్లకు సంబంధించిన వర్టికల్. ఈ మూడింటిని కూడా ఒక 3 to 4 monthsలో ఒకే ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావటం జరుగుతుంది అధ్యక్ష. ఈ తీసుకురావటం వల్ల ఎక్కడైనా ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్లో ఉన్న భూమి నాలా కన్వర్షన్ చేస్తే డైరెక్ట్గా ఈ భూభారత్లో డిస్ప్లే కాదు అధ్యక్ష, కానీ అది భూభారత్లో ప్రొబిటెడ్ లిస్ట్లో ఉంటుంది, అది ప్రభుత్వ స్థలం అయి ఉంటుంది. ఎప్పుడైతే అక్కడ రిజిస్ట్రేషన్ చేసే అవకాశం అతను సబ్ రిజిస్ట్రార్కి వస్తుందో ఆటోమేటిక్గా అతను రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. అటువంటి ప్రభుత్వ దృష్టికి కొన్ని వచ్చిన కారణంగా రెవెన్యూ వ్యవస్థ మొత్తం ఇంక్లూడింగ్ అగ్రికల్చర్ కానివ్వండి, నాన్ అగ్రికల్చర్ కానివ్వండి, భూమి అనేది మొత్తము సింగిల్ ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చినప్పుడే తప్ప ఈ వ్యవస్థ మీద పూర్తిగా ప్రభుత్వానికి కంట్రోల్ ఉండదని తలంచి ఆ దిశలో ఆల్రెడీ వడివడిగా ఏజెన్సీని కూడా కేరళకి కేంద్ర ప్రభుత్వం సంబంధించిన కేరళ సంస్థ ఒకటి ఉంది అధ్యక్ష, దానికి పనిని కూడా అలొకేషన్ చేశాం. ఆ పనిలో ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో ఆ తీపి కబురు కూడా తెలంగాణ ప్రజలకి తెలియజేస్తున్నామని